ఏయ్ ఇక పోతే కాదా ఎదువరా మనం వచ్చి నువ్వుగాంక కొడతావు కట్టెలు నాకు ఆకలి అవుతుంది తొందర పోదాంపా అది కాదే ఇంకొన్ని కట్టెలు కొడితే కొన్ని పైసలు ఎక్కువ వస్తాయి రూపాయి కాస్తారు కానీ రే 1,00,000 పోని 10 లక్షలు పోని మనీ ఇప్పుడు లెక్కేషన్ అరే నేను మనీ ఇంపార్టెంట్ కాదురా నాకు ప్రెస్టేజ్ ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఎన్నెనికేసినావు బావ కట్టపడేది నీకోసమేగా చెల్లె గట్లెందుకు అంటాను నా కోసమే అన్నా మీ బావ 24 గంటలు ఈ కట్టెలు కొట్టి సంపాదించిన పైసలతోని ఈ అడవిలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు నా కోసం బ్యాంకులో 10 లక్షలు వేసిండు ఇక కట్టపడతలేడా మరి బానే యాగోయ్ మీ చెల్ల మాటలు మంచిగానే ఉంటాయి కానీ మీ చెల్లెకి ఆకలి అవుతుందట పోదాంపా నడండి ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో సుఖపడదామనుకున్నా సిటీలో జాబ్ చేసుకొని మంచిగా దర్జాగా బతకాల్సిన దాన్ని ఈ అడవిలో కట్టెలు ఏర్పిస్తుండు ఇంకా నా బతుకు ఎంత గోసకుందో ఏమో ఈ పాములల్లా పుట్టలల్లా పురుగులల్లా తిరుక్కుంటా అడవి మనుషులు లెక్క బతకాలి ఇంకా జాబ్ చేసుకొని బతికేదాన్ని రజని మనకి ఇంకా పిల్లలు వద్దాని ఎన్ని రోజులని ఇట్లానే ఉంటాం బాబు పాప పడితే మంచిగా ఆడుకుంటాం కదా ఒక్క బిడ్డను కాదు నీ కోరిక మేరకు 2 పిల్లల్ని అన్నాం కానీ ఈ అడవిలో కాదు మనం మంచిగా సిటీకి పోయి బతుకుదాం అక్కడ మంచిగా ఏదైనా జాబ్ చేసుకుందాం ఈ అడవిలో అడవి మనుషులకి ఎన్ని రోజులు బతుకుదాం చెప్పు మీ అమ్మ ఏదో అన్నది కదా అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఈ అడవిలో పెడితే ఎట్లా బతుకుతావు రజని చిన్నప్పుడు మీ అమ్మ బూచడుతో బయటకు పోవద్దంటే పోతావని పోను మరి ఇప్పుడెందుకు పోను పోతా కానీ మా అమ్మ ఇప్పుడు కూడా బూచడుతో బయటకు పోవద్దంటే నేను పోనే ఎందుకంటే మా అమ్మ అంటే అంత గౌరవం నమ్మకం అబ్బా ఏందండి ఎప్పుడు అమ్మ 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 మాట తప్ప మీకు ఇంకో మాట రాదా ఏమో ఈ కాలంలో ఎవరు అమ్మ మాట వింటారు 9 సంవత్సరాలు వనవాసం అంటే ఈ కాలంలో ఎవరన్నా వనవాసం చేస్తురా ఛీ మీరెప్పుడు గింతే సిటీకి పోయి బతుకుదామంటే ఈనవు అబ్బా మీ ఇద్దరిని చూస్తే సీతారాములను చూసినట్టు అనిపిస్తుంది అంటే ఏంద్రా ఇప్పుడు మేము 14 సంవత్సరాలు వనవాసం చేయాలా నీ ఆగు ఈ మనిషి ఏడి మళ్ళా కట్టెలకే పోవచ్చు అత్తే ఆకలి అవుతుంది అంటాడు నీళ్లు లేవు పోయి నీళ్ళు తీసుకొస్తా అమ్మా ఈ మేక మార్క ఎక్కడ పోయారా అరే అనే పడతలేదు అప్పటికి మా దోస్తులు అంటనే ఉన్నారు పెళ్లి చేసుకోకే అని ఏంది నాకు ఈ కట్టం ఈ అడవిలా నీళ్లు తెచ్చుడేంది కట్టెలకు పోవుడేంది ఆకు అల్లం తినుడేంది ఏందమ్మా నీ బాధ నీకు నువ్వే మాట్లాడుకుంటూ వస్తున్నావు నీకెందుకయ్యా నా బాధ చెప్తే ఆర్చేటోనివా తీర్చేటోనివా పో ఆ మేకలన్నావా ఒర్రె పట్టుకొని పోతున్నాయి నాకు చెప్పారు అదమ్మా నేను పెద్ద మనిషినమ్మా ఏదైనా తెలిసిన ఉపాయం ఇస్తా అయినా రోజు ఈ అడవిలా చెట్లతోని పిట్టలతోని పుట్టలతోని మాట్లాడు తప్ప మనుషులతో మాట్లాడింది ఏది లేత్తి ఏదైనా మాట్లాడాలనుకుంటే నాకు నేనే గులిగిపాడు కావాలి సరే చెప్తా నా బాధ మొత్తం నీకు చెప్తా ఈయన పెద్ద మనిషి అయ్యో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అసలు ఏం జరిగిందంటే ఓ బామార్ది ఏందో అటు ఇటు తిరుగుతా ఉన్నావు మట్టి బుర్రతోటి మళ్ళీ ఏం ప్లాన్ చేస్తాను ఇక నాతోటి కారడ్డలు ఆడింది నీకు తెల్లారుతుందా బావా అది కాదు కానీ అక్క అల్లుడికి బిజినెస్ అప్ప చెప్దామంటే అల్లుడు 6 నెలల టైం అడిగిండు అది నిన్నటితోటి తీరిపోయింది మరి ఇయ్యాలన్నా ఆ బిజినెస్ పనులు చూసుకుంటే ఈ 2 నెలల్లో మా బిడ్డకు అల్లుడికి పెళ్లి చేద్దాం అనుకుంటాను ఒకవేళ పెళ్ళి అయింది అనుకో నాకు నీకు ఇద్దరికి బాధ్యతలు తీరుతాయి బావా మంచిగా బిల్డింగ్ మీద చిరక్క పెగ్గేయచ్చు ఓహో ఇదంతా ఆస్తి కోసం వచ్చిన తంటాలంటావు ఏంటి పొద్దున్నే బాబా బామ్మర్తులు ఇద్దరు డిస్కషన్ తీసుకుంటున్నారు ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా ఏంటి టూరా పాడా మన మహికి ఇలా సిరికి పెళ్ళట సిరి బావని పెళ్లి చేసుకుంటావా ఓ మామయ్య అత్తమ్మ
2 రోజులలో బాబు నాకు పెళ్ళి నేను రెడీ. పిచ్చిదానా, చిన్నప్పటి నుంచి అనుకున్న కదా నీకు బాబు కిడ్స్కి పెళ్ళని. ఏంటి ఇంట్లో పెళ్లి పెళ్ళి అంటారు? ఏ మావా వీట మళ్ళీ పెళ్లి చేసుకుంటానే? ఊరుకోరా, నిన్ను బిజినెస్ చూసుకోరా అంటే 6 నెలలు టైం పడింది. 6 నెలలు ఎట్లో గడిచిపోయింది. బిజినెస్ చూసుకుంటూ దీన్ని పెళ్లి చేసుకోరా. మాకున్న బరువు బాధ్యత లేకపోతే నీ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. మీరు అందరూ బాగా నేర్చుకుంటారు కదా బిజినెస్. ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయలేమా నన్ను? పెళ్ళి అంటావా? ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవాల్సింది. 2 నెలలు టైం ఇయ్యమ్మా. అమ్మాయి మళ్ళీ 2 నెలల. సరే నేను వెళ్ళా సరే. అక్క అల్లుడికి అట్లా అంటే నువ్వు సప్పుడు ఏమైందే? ఇంకెన్ని రోజులే? 2 నెలలే కదరా వాడు అడిగింది. అవెంతసేపు గడిచిపోతాయి? కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతాయి. నువ్వు బావే. అల్లుడు నేను ఒక అడిగితే చెప్పు, నాకు పెళ్ళను మజాక్ చేసినావు కదా. ఏం మాదేం లేదు మామ. అత్త చనిపోయి చాలా రోజులు అయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకుని ఎంజాయ్ అయ్యి మామ. ఊకాలుడు నువ్వు పెళ్ళి అనగానే నా బాడంతా మెలికలు తిరుగుతుంది అల్లుడు. అందుకే మామ పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయి. ఎవరో కిట్టిగో నువ్వు బాగా నవ్వుతున్నావు. నీకు పెళ్ళి అంటే నవ్వక ఇంకేమత్తయ్య గారు. ఇడుగురు చూడున్నాడు. అబ్బా అల్లుడు 2 నెలలు టైం అడిగింది ఎందుక? అరే కిట్టిగా ఈ విషయం అర్జెంటుగా అక్కకి చెప్పాలి. కారా అక్క, అల్లు టైం అడిగింది లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం కాదక్క. మరి ఎందుకురా? ప్రేమ. ప్రేమ? అవునక్క. అల్లుడు యువతి మాయల్లో పడ్డాడు, దానింబడే తిరుగుతాండు. మనం జాగ్రత్త పడాలక్క. అరే తమ్ముడు, అక్క సాయంత్రం లోపల దాన్ని ఏదో ఒకటి చేయాలరా. అప్పటిదాకా ఏదో ఒకటి ఆలోచించు. సరే అక్క, నువ్వు ఆ సంగతి చూడు, నేను ఈ సంగతి చూస్తా. పదరా. నమస్తే ఆంటీ. ఎందుకు రమ్మన్నారు కలవాలని? ఆంటీనా? నేను నీకు ఆంటీనా? ఏంది తమ్మి ఇది నన్ను ఆంటీ అంటుంది? ఓహో, నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు గుడిసెలలోకి తాగనీకి పోయేటోనివి కదా. సాని కొంపల్లో కూడా పోయినావులే. ఊకో అక్క, అప్పుడప్పుడు మరదలు గుర్తొచ్చి అట్లా పోయేటోడిని. అది కాదే, నువ్వు ఊగా దుర్గ కూతురువా, పంకజం కూతురువా, ఎవరి కూతురువే? చెప్పు, మా తమ్ముడు అడుగుతుండు కదా. వాళ్ళల్లో ఎవరు కూతురువో చెప్పి నన్ను ఆంటీ అని పిలువు. అత్త అని కూడా పిలవచ్చు. మీరేం మాట్లాడతారో నాకు అర్థమవుతుంది. అంత పిచ్చిదాన్ని కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను లవ్వు అని మీ కొడుకెంబడి వల్లే మీ కొడుకే నా ఎంబడి పడ్డాడు. అది మాత్రం నిజం. పడతాడు. ఒక్క నా కొడుకే కాదు, చరిత్రలోనే ఉంది కదనే. ఆడోళ్ళ వల్ల రాజ్యాలు కూలి అని పరాయి ఆడదాని మోజులో పడి సంసారాలే గోల్చుకుంటున్నారు. ఏ తరంలో అయినా మన ఆడోళ్ళు హిస్టరీని రిపీట్ చేస్తున్నారే. అయినా గీ లస్కోర్ పంచాయి నాకెందుకు గాని, నువ్వే అంటున్నావు నా కొడుకే నీ అమ్మడి పడ్డాడని. మీరిద్దరూ ఎంత దూరం పోయారో నాకు తెలియదు. నీకు ఎంత కావాలి చెప్పు, అక్క అడుగుతాందిగా. ఎంత కావాలి అంటే అట్లా ఎట్లనో చూస్తున్నావేంది? నీ రేట్ ఎంత?
కొడుకును వదిలిపెట్టడానికి అని అంటున్నా. ఓహో, మీరు అట్లా వచ్చిర్రా ఆంటీ? సారీ సారీ మేడం, మట్టి బుర్ర కదా, అర్థం కాలే. ఒక్కరోజు టైం ఇస్తారా? నా రేట్ ఎంతో మీకు క్లియర్గా చెప్తా. శబాష్, తెలివైన ఆడదానివే అనిపించుకున్నవే. ఇగో పాప, ఆవు పుసుక్కరం మా అక్క అడుగు అన్నదని 1-2 లక్షలు అడిగావు. చూసి అడుగు, అసలే మా అక్క ఎన్న తగ్గది. కొర తమ్మి. అమ్మగారు, మన చిన్న చూడండి. ఏంది అర్జెంట్గా రమ్మన్నావు? పార్టీలో ఉన్నాను తెలుసుగా నీకు. ఎప్పుడు పార్టీలో ఇదే డిస్టర్బ్ చేస్తావు నువ్వు? ఏం చెప్పు ఇప్పుడు. ఓ అదా, అయితే మా ఫ్రెండ్స్ నాతోని బెట్ కాసిర్రు. నువ్వు అందరిలా దొంగ పెళ్ళి చేసుకోవా, పెళ్ళి ఘనంగా చేసుకుంటావా అని. చెప్పిన నేను కూడా, నా పెళ్ళి ఎందుకు దొంగతనంగా అవుతుంది, నేను ఘనంగా పెళ్ళి చేసుకుంటా అని. చెప్పు, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా? నేనంటే ఘనంగా నన్ను పెళ్ళి చేసుకుంటావా లేదా? ఇప్పుడు పెళ్ళి అంటే మా అమ్మ తెలియకుండా. ఓ, నువ్వు కూడా అందరిలానే మా అమ్మ నాన్న తెలియకుండా పెళ్ళి ఎట్లా చేసుకోవాలి, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎట్లా, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ అని కారణాలు చెప్తున్నావా? సరే, ఇది నాకు అలవాటేలే. చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఓడిపోతూనే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్స్ ముందు ఓడిపోతా. దాంట్లో నాకు కొత్తేం లేదు. నువ్వేం తగ్గకు. ఏయ్, ఏంది ఇప్పుడు? నేను పెళ్లి చేసుకుంటే మీ ఫ్రెండ్స్ ముందు నువ్వు గెలిచినట్టేనా? మరి ఇప్పుడు మీ అమ్మకు తెలియకుండా చేసుకుంటే ఏం కాదా? మా అమ్మనా? మా అమ్మ నేను ఎంత చెప్తా అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకొని తీసుకెళ్తే మన ఇద్దరిని ఆరదిచ్చి లోపల తీసుకెళ్తుంది. అర్థమైందా? ఓకేనా? అమ్మా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మా ఇద్దరిని ఆశీర్వదించండి. పెళ్ళా? ఇంత సింపుల్ గా అలా ఇలారా? నేను ఎవరైనా ఏమనుకున్నావా, లేకపోతే పోయామనుకున్నావా? అన్నంతో మాట్లాడిందక్క, ఆ తాళు చెప్పి బయట వారాక. మామా, నీకు సంబంధం లేదు, సప్పుడేకుండు. అమ్మా, నేనేం చేసినా నువ్వు కాదనమని ఈ పెళ్లి చేసుకున్నాను. అదేరా నేను చేసిన తప్పు. నిన్ను గారాబంగా పెంచుకున్నా. నా కొడుకు నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు, నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నా. నేను ఇట్లా పెంచి చాలా పెద్ద తప్పు చేసిందా. బావా, మరి నా సంగతి? సరే, నీకు తెలుసు నేను చిన్నప్పటి నుండి ఆ ఉద్దేశంతో చూడలేదు. ఆపరే, నాకు తెలియదు. అరే, లోపల వీళ్ళ ముందు పోయి తీసుకురా. అరే, చదివి వినిపించరా. అందులో ఉన్నది అర్థమైతలేదా, చదవలేదా? మన ఇంటి ఆచారం ప్రకారం పరాయి ఆడపిల్లని ఏడిపించిన, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగ పెళ్లి చేసుకున్నా, ఈ ఇంటి నుండి, ఈ ఊరి నుండి వెళ్ళిపోయి 9 సంవత్సరాలు వనవాసం చేయాలి. చెప్పు, వనవాసం చేస్తావా, లేకపోతే ఈ పెళ్లి రద్దు చేసుకొని ఇంట్లోకి వస్తావా?
బావిగా నాకు దక్కడా ఎందుకు దక్కడే నువ్వు ఒకటి చేసి బాగా పెళ్లి చేస్తా ఏం బాధపడదు బిడ్డ, అంత మా మాట ఇచ్చిందంటే బావతో పెద్ద అయిపోయింది. అయ్యో పిచ్చి తల్లి, గీదీనికి గంత కవర్ అవుతున్నావా? అయినా వాడు కోటీశ్వరుడు అంటున్నావు, వాడు నిన్నిడిచిపెట్టిపోవాలి కానీ నువ్వు వాడు ఇడిచిపెడతానంటున్నావు ఏందమ్మా? అయ్యో పిచ్చి తల్లి, గంత ప్రేమించిన దూరం పెడతావా? పిల్లలైనాక అన్నీ సర్దుకుంటాయి. ఇక నుంచి అయినా మంచిగా కలిసిమెలిసి ఉండండి. ఆ లొల్లి గిల్లి పక్కన పెట్టు. అయ్యో పిచ్చిదాన్ని, నా మట్టి బుర్రకెందుకు ఇన్ని రోజులు ఇంత ఆలోచించలేదు. ఛీ, ఒక మట్టిగా ఆయనను బాధ పెడుతున్నా. వసాయ్ ఏం మందు పెట్టినవే మా బావకు? రాజు లెక్క బతకటోడు నీ వల్ల అడవి పాలైండే. ఏ సిరి, ఏం మాట్లాడుతున్నావే? అయినా నువ్వు ఇక్కడికి వచ్చినవే? ఇంటికో. బావా నీకేం తెలియదు, నువ్వుక. వసాయ్ ఇప్పటికైనా మా బావను వదిలేయ్యే, మంచిగా బతుకుతాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిక్క తిక్కగా. అమ్మాయి ఒక్క నిమిషం నువ్వు ఆగు. సిరి, ఒక్క నిమిషం నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తావా? తర్వాత నీ ఇష్టం. సిరి, చిన్నప్పటి నుంచి నువ్వు మీ బావ కలిసి పెరిగారు, కానీ మీ మనసులు కలిసినాయా? కలవలేదు. నా కోసం మీ బావ అంత గొప్ప బతుకుని విడిచిపెట్టొచ్చి గీ అడవిలో బతుకుతాడు అంటే నేను ఎంత ప్రేమ ఉంటే ఆయన ఇక్కడికి వచ్చి బతుకుతాడు. చూడు సిరి, నిన్ను కూడా ఎవరో ఒకరు ఇష్టపడే ఉంటారు. వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే నీ బతుకు మంచిగా ఉంటుంది. ఇష్టం లేని మీ బావని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు చెప్పు? మా ఇద్దరిని విడదీసి నువ్వేం సుఖపడలేవు సిరి. ఒకటి చెప్పన్నా, మనకు ప్రేమ ఉన్న కాడనే గౌరవం ఉంటుంది. ప్రేమ లేని కాడ నువ్వు ఎంత పాకులాడినా అక్కడ గౌరవం ఉండదు, విలువ ఉండదు. నువ్వే అర్థం చేసుకో సిరి. చూడు సిరి, నేను చిన్నప్పటి నుండి ఆ రకంగా ఎప్పుడైనా చూసినా, నా ఫ్రెండ్గానే భావించినా కానీ తప్పుడు ఉద్దేశంతో నేను ఎప్పుడు చూడలేదు సిరి. నా మీద ఆశలు పెట్టుకో, మమ్మల్ని ప్రశాంతంగా బతకని ఇక్కడ. బావా, చిన్నప్పటి నుంచి నీకు నాకు పెళ్ళని మన వాళ్ళందరంటే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, కానీ నీకు ఇష్టం లేదని అర్థమైంది. నన్ను క్షమించు బావా, నేను కూడా ఇక నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు. అక్క, ఈ అడవికి వచ్చినందుకు నేనేంటో నాకు తెలియజెప్పినావు, నా విలువ నాకు దక్కించినావు అక్క. నేను వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మీరిద్దరు హ్యాపీగా ఉండరు అక్క. మా బావ నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలక్క. ఏందిరా పొద్దు పొద్దుగాలే ఈ అడవిలోకి తీసుకొచ్చినావు? నువ్వు ఆగక్క, నీకు అద్భుతం చూపెట్టాలి. అద్భుతమా? ఈ అడవిలో ఏం అద్భుతం ఉందిరా? చూసాక నువ్వే అంటావు కదా, రా, ఇదే ముందు రుచి అడిగినట్టు నీకు ఎప్పుడు అనుమానాలి. ఈ తునకాకి దింపన్నా అమ్ముతా వచ్చిన పైసలతో ఆయనకు అంతో ఇంతో ఆసర కావచ్చులే. పాపం ఒక్కడు ఎంతగానో కష్టపడతాడు. అక్క, చూసినావా నేను చెప్పిన అద్భుతం? మనం చెప్పిన ఆఫర్ వింటే ఈ పాడికి ఎక్కడుండేది? పాపం ముందునే నీళ్ళు పోసుకునేదట. ఇప్పటికైనా నాకేమైంది? మంచిగానే బతుకుతున్నాం కదా. ఏంది ఈ చెట్లలో పుట్లలో మంచిగా బతుకుతున్నావా? ఛీ, నేను చెప్పినట్టు ఉంటే మంచిగా ఉండేదానివి కదా. ఇప్పటికైనా
నేను ఇచ్చిన ఆఫర్ని తీసుకొని ఆ కడుపు దించుకొని సుఖంగా బతుకు. నీ దగ్గర కోట్లు ఆస్తుండొచ్చు, కానీ ఆ కోట్ల కంటే విలువైన నీ కొడుకు నా దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వు మంచిగా బతుకుతానవా, నేను మంచిగా బతుకుతానన్నా? సరేనే, నువ్వు మంచిగా బతుకుతున్నావు కదా, నువ్వు శ్రీమంతం చేసుకొని చూపెట్టే, అప్పుడు నమ్ముతాం నువ్వు మంచిగా బతుకుతున్నావు అని. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? పూటకి దిక్కు లేదు, సీమంతం చేసుకుంటారా? అది కల్లో కూడా జరగదు. ఏంద్రా ఏదో అద్భుతాన్ని చూపిస్తా అని చెప్పి ఈ దరిద్రాన్ని చూపించినావు. ఇది చూడానికా ఇంత దూరం తీసుకొచ్చినావు? నడు. ఛీ! అన్నా అప్పటి సంధి కానీ కొట్టెలు కొడుతున్నావు, కొన్ని నీళ్ళు తాగన్నా. ఈ అడవిలో నీళ్ళ బాటలే కదరా నీకు? ఏమో అన్న, వాళ్ళు పోతూ పోతూ ఇచ్చిపోయారు, వాళ్ళు టూరిస్టులు ఉన్నట్టున్నారు. అరే ఇచ్చు నీకు కావాలి, అది కాదు విషయము. మహేడ్రా పొద్దు నుంచి చూస్తావు, నాకు కనబడతలేడు. ఎంత పని అయిపోయిందిరా. ఏంది ఏమో సప్పుడు చేయకుంటున్నావు? ఎప్పుడు ఏదో ఒకటి వరుకుంటుంటావు కదా, అట్టి ఉండేటోని కాదు కదా. ఏమైంది? రజనీ, రేపే నీకు శ్రీమంతం. ఏంది శ్రీమంతమా? అన్ని పైసలు ఎక్కడి నీ దగ్గర? అవన్నీ నీకెందుకు, నేను చెప్తాను కదా, రేపే నీకు శ్రీమంతం. ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, ఒక చిన్న చిక్కుముడి, అది ఎలా ఇప్పాలో అర్థం కాదు. ఏంటి మీకా? ఎంతో మంది సమస్యలకి పరిష్కారం చూపించారు, ఈ చిన్న చిక్కుముడి మీకు లెక్కనా? అదేంటో నాకు చెప్పండి, నాకు తెలిస్తే నేను విప్పుతా. ఒక తల్లి కొడుకుని కలవడం కోసం చాటుగా వెళ్తుంది. అంతేకాదు సీత, ఆ కొడుకును ఒళ్ళో పడుకోబెట్టుకొని జోల పాడడం కోసం మత్తు మందు కూడా కనిపిస్తుంది. పాపం ఆ తల్లి బిడ్డలు కలపడం ఎలాగని ఆలోచిస్తున్నాం. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా ఆ తల్లికే చెప్పండి, వినకపోతే వెళ్ళి ఆ కొడుక్కి కూడా చెప్పండి. అయితే నీకే చెప్తున్నా విను. నీ కొడుకును కలవడం కోసం దొంగదారి అవసరమా? ఒక్క కబురు అమ్మితే క్షణాల్లో వాలిపోవడం. ఆ కొడుకే రావచ్చుగా ఈ తల్లి కోసం.
రాడు సీత రాడు. మొన్నటి వరకు మన అబ్బాయి, ఇప్పుడు ఒక అమ్మాయికి భర్త. ఆ అమ్మాయికి అన్యాయం చేసి ఎలా వస్తాడు అనుకుంటున్నావు? అంటే ఒక అమ్మాయి కోసం కన్నీ పెంచిన కన్న తల్లిని వదులుకుంటాడా? సీత, ఒక మాట అడుగుతాను. మన ఆచారంలో ఎక్కడైనా 9 సంవత్సరాల వనవాసం ఉందా? అది నువ్వు సృష్టించలేదు. మనల్ని కాదని వాడు పెళ్లి చేసుకోలేదా? అది తప్పు కదా? మరి నన్ను ఏం చేయమంటారు? కాదు సీత, తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించలేదని ఎందరో కొడుకులు కేసులు పెడుతున్న ఈ రోజుల్లో మన వాడు ఎన్నడైనా ఏ ఆస్తి గురించి ఆయన అడిగాడా? నీవు చెప్పిన మాట మీద 9 సంవత్సరాల వనవాసం చేస్తుండు. ఈ వయసులో కొడుకు కోడలు మనవాడు మనవరాలతో సంతోషంగా ఉండక ఈ పంతాలు ఎందుకే సీత? అవునక్క, బావ ఇస్తే మన ఇద్దరం అల్లుడి విషయంలో చాలా తప్పు చేసినాం అక్క. నేను కూడా ఆస్తి కోసం చాలా కుట్రలు చేసిన. ఇకనైనా పంతాలు పట్టింపులు వద్ది మన అల్లుడిని మనకి తీసుకెళ్దాం అక్క. ప్లీజ్ అక్క. నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మనకి లేని ఆచారాన్ని ఉందని వాడిని అడవులకి పంపించిన. ఆ రాముడు తండ్రి మాట పట్టుకొని 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిండు. నా కొడుకు నా మీద ఉన్న ప్రేమతోటి నేను చెప్పిన ఒకే ఒక్క మాటకి విలువిచ్చి వనవాసానికి వెళ్ళిండండి. అట్లాంటి కొడుకును వదులుకొని నేను నిజంగానే పెద్ద తప్పు చేసిన. పదండి, ఇప్పుడు వెళ్ళి నా కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకొద్దాం. అసలు అది వట్టి మనిషి కూడా కాదు. అది అడవులో ఉండడం మంచిది కాదు. భార్య పోయి తీసుకొద్దాం. పద సీత. నన్ను క్షమించమ్మా. తప్పుడు వీళ్ళమ్మ చెప్పి 9 సంవత్సరాలు వనవాసం అని అబద్ధం చెప్పాను. నా కొడుకుని దూరం చేసుకున్నాను. అయ్యో అత్తమ్మ, మీరు నన్ను క్షమించమని అడుగుడేంది? నేను మీ కొడుకును మనస్ఫూర్తిగా ప్రేమించిన. అది అర్థం చేసుకొని మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అదే నాకు చాలు. అమ్మ, నాన్న, మీ కోడలు శ్రీమంతం మీరే చెప్పాను. నన్ను కూడా క్షమించమ్మా. నేను కూడా నిన్ను చాలా మాట్లాడాను. ఇప్పుడు సంతోషమైన కొడలి పిల్ల? మిమ్మల్ని ఇక్కడ నువ్వు చూసినట్టుంది. అదే ట్రర్ గాగ్యా. ఆ, అది మీరేనా? అవును కొడలి పిల్ల. అయ్యో మావయ్య.